తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. పూర్వకాలంలో కలియుగంలో ప్రజలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు భూలోకానికి అవతరించాలని నిర్ణయించారు. ఆయన శ్రీనివాసుడిగా, తరువాత వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందారు. పద్మావతి దేవి జననం. ఆకాశరాజు అనే రాజుకు సంతానం లేకపోవడంతో యాగం చేశారు. ఆ యాగంలో నుండి ఒక కన్య పుట్టింది. అదే పద్మావతి దేవి, మహాలక్ష్మి అవతారం. స్వామియో పద్మావతి కళ్యాణం. శ్రీనివాసుడు వేటకు వెళ్లి పద్మావతిని చూసి మోహించారు. వారి వివాహానికి అవసరమైన ధనం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారు. అందుకే నేటికీ భక్తులు స్వామి అప్పు తీర్చేందుకు తిరుమలలో హుండీలో కానుకలు వేస్తారని నమ్మకం. శలరూపం ఎందుకు? పద్మావతి దేవతో ఒక చిన్న విభేదం వల్ల శ్రీనివాసుడు వెంకటాద్రి కొండపై శిలారూపంలో నిలిచిపోయారని పురాణకథ. అప్పటినుంచి ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం. తిరుమల వెంకటేశ్వర స్వామి.